లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు. తిరుల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన యనమల. కాకినాడ జిల్లాలో టీడీపీ జెండా పండుగ. ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన రాజప్ప, యనమల దివ్య. అనకపల్లిలో కొత్త అమావాస్య వేడుకలు. నూకాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కొల్లు రవీంద్ర. విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. జెండాను ఎగురవేసిన అశోక్ గజపతిరాజు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మఠం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పెద్దాపురం సామర్లకోట అధ్యక్ష కార్యదర్శులు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులు వారికి పార్టీతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గల పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. పూర్తి మార్పు తీసుకొచ్చి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ కానీ, మంచి పెద్దాపురం కానీ, మన సావలకోట కానీ ఇలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనం తీసుకున్నామని చెప్పి మీకు అందరూ తెలుసు. మీరు కూడా ఇలా కార్యకర్తలుగా చాలామంది ఇలా సరదాగా ఇలా మన పార్టీలో ఉండాలి, పార్టీ మన పదవి వచ్చినా పదవి రాకపోయినా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వెయిట్ చేసిన కార్యకర్తలు మీరు అందరూ కూడా. కొంతమంది పదవులు రావచ్చు, కొంతమంది పదవులు రాకపోవచ్చు, కానీ ఎప్పుడు మీరు ఇబ్బంది పడలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మన హెల్త్ సంతోషంగా ఉండాలి, 10 మందికి పని చేయని ఆలోచనతో మనం ఎప్పుడు ఉన్నాం. నాకు కూడా పదవులు వచ్చిన రోజులు ఉన్నాయి, పదవులు రాని రోజులు కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాని రోజులు కూడా ఉన్నాయి. నేను బాధపడలేదు, పార్టీకి పనిచేశాను. ఆ స్పోర్టివ్గా ఉండాలి. మనం టైం వస్తే పదవి ఇస్తాడు, టైం కుదరకపోతే పదవి ఇవ్వలేడు, ఇవ్వకపోయినా మనం బాధపడకూడదు చేయాలి. ఎందుకంటే మనం ఒక కార్యకర్త చాలు మనకి. ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పాడు, ఒక కార్యకర్త పచ్చ చొక్కా వేసుకునే పెద్ద కార్యకర్త అని చెప్పాడు, ఆ రోజు పెద్ద నాయకుడు అని చెప్పాడు. అంచేత ఆ రోజు పచ్చ చొక్కాలు ఎందుకు తిరిగాం. ఈరోజు చూడండి, ఇలా పుట్టినరోజు సందర్భంగా పచ్చ చొక్కాలు మనం అందరం వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాం? పార్టీ అభిమానం అందరికీ కూడా ఇలా ఉంది. ఇవాళ మీరు అందరూ కూడా ఇలా పార్టీ అభిమానంతో ఇవాళ మన పార్టీ నిలబడుతుంది. మరి అనేక ఒడిదుడుకులు వచ్చినా, చంద్రబాబు గారు జైల్లో పెట్టినా మనందరం కూడా ఫుల్ సపోర్ట్ వచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ ఖాళీగా ఉన్నా, లేదు చంద్రబాబును జైల్లో పెట్టారని చెప్పి ఖచ్చితంగా మీరందరూ బయటకు వచ్చి ఆ రోజు ఆయన బయటకు వచ్చేదాకా కూడా పోరాటాలు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి అందరికీ అభినందనలకి పొట్టి శ్రీరాములు గారు కూడా ఇక్కడ మనం విగ్రహం దండేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణకి అనేక రకాలుగా కృషి చేసి ప్రాణానికి కూడా త్యాగం చేశాడు ఆయన. అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు, భారతదేశంలో చాలామంది ఉన్నారు. స్వతంత్రం కోసం చాలామంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన పార్టీ సందర్భంగా ఇలా పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా వేళ పార్టీ నాది, ఇవాళ పార్టీ పుట్టినరోజు అని చెప్పి 83లో జాయిన్ అయిన ఉన్నారు, 90లో జాయిన్ అయిన ఉన్నారు, 95లో జాయిన్ అయిన ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అయినా కాదు మన పార్టీ. ఇలా మన పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు కానీ, తర్వాత జాయిన్ అయిన కానీ, తరతరాలుగా వంశపారంపర్యంగా మన పార్టీలోకి వచ్చి ఇవాళ పార్టీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయనగరం పార్టీ కార్యాలయం ఘనంగా నిర్వహించారు. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. తర్వాత పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పాలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు నివాళులర్పించారు. తదుపరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై పార్టీ విశిష్టతను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశం
దేశంలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులు వారికి పార్టీతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడారు. భవిష్యత్ తరాల కొరకు ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, అందుచేత మొక్కలు నాటాలని, పిట్టలకు నీరు అందించేలా ఒక పాత్రలో ప్రతిరోజు అందుబాటులో నీటిని ఏర్పాటు చేసేలా అందరూ కృషి చేయాలని, అందుకు గాను నియోజకవర్గంలో గల అన్ని వార్డులు, గ్రామాలకు ఒక మట్టి పాత్రను, ఒక మొక్కను అందించారు. ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగు వారి దార్శనికతకు ప్రతీకగా నిలిచారు నారా చంద్రబాబు. నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. 1998లో హైటెక్ సిటీ పేరిట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు యువతకు పరిచయం చేసింది హైటెక్ సిటీ. రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది. అధికార సమాజాన్ని నిర్మించలేమని భావించిన చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు ప్రోత్సాహం దొరకడంతో మహిళల అభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక రంగం కూడా పుంజుకుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్, చంద్రబాబు గారుల సారథ్యంలో తెలుగు వారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపించి తల కష్టం ఉంది వారి కుటుంబాల త్యాగం. మనం తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవం కోసం ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎవరు ఊడిగం చేయడానికి స్థాపించలేదు. ఎన్టీఆర్ గారి పైన అపారమైన గౌరవం మనకందరికి ఉంది. లేనివాడు మనకు కనిపించటం లేదు. కానీ లక్ష్మీ పార్వతి వచ్చేటప్పుడు ఆ తల్లిని దయచేసి పక్కన పెట్టండి సార్ అని మీ ప్రజాప్రతినిధులు ఆ రోజు వారి బాధ్యతని అన్నగారికి సార్ మీరే కదా మాకందరికి బోధించారు. ఆత్మ గౌరవంతో ప్రజల పక్షాన్ని ముందు వెళ్ళాలని, ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాదని మీరే బోధించారు. దాన్ని పాటించాలి అని చెప్తే ఆయన నేను చెయ్యలేనంటే మేము ఏం చెయ్యాలి? మా ధర్మం సార్ తమ దృష్టికి తీసుకొచ్చాం. మీ దయచేసి మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని, కార్యక్రమాల్ని మీరే చేశారు. మీరు ఎంతవరకు చేశారంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒక కదలిక తెచ్చేస్తారు. రాజ్యాంగాన్ని అమలు చేయడం మీరే అంటున్నారు కదా సార్. మీకు స్ఫూర్తి అంబేద్కర్ గారు, జాతిపిత మహాత్మా గారు గాని, తెలుగు వాళ్ళలో వీరేశ లింగం గాని, గుర్జాడ అప్పారావు గాని మీకు స్ఫూర్తి. మా స్ఫూర్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి. దాన్ని మనం అందరు ముందు తీసుకెళ్ళాలి. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి పట్టు వస్త్రాల్ని సమర్పించారు. అంతకుముందు ఎంపీ, సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణులతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి రవీంద్రకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ, అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది. పెద్దలు, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి కృషితో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కృషితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయటం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ మరి సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే ఇప్పుడు ఆ కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోటి,
మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం మరి నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు ఇది మన సనాతన ధర్మం. సనాతన అంటే సద్ధర్మం, అనాదిగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాల్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా, అలాగే ఒక టూరిజంగా డెవలప్ అవడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాల్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది. తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే మరి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి, పిలా గోవింద్ గారికి, దాడి వీరభద్రరావుకి, మరి ఆలయ కమిటీకి ఉత్సవ కమిటీ చైర్మన్గా నాగసీను గారికి, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు. ఎల్లువేలిపోయినటువంటి నూకాలమ్మ దేవతగా ప్రతిష్ట 600 సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీవెలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో, మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం రావడమే కాదు, కూటమి ప్రభుత్వం ఈ 9-10 నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూడ్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర 20,000 కొత్త అమావాస్య పండుగని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండుగది రాష్ట్ర పండుగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు, ఇదే మొదలుపెట్టే కాదు ఉత్తరాంధ్ర ఎలవేలుపుని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి మన మంత్రివర్యులు రవీంద్ర గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, గోవింద్ గారికి, దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా, గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నూకాలమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు, నాయకులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నవరంలో సత్యదేవ లయన్స్ క్లబ్ ఆఫ్ అన్నవరం రజతోత్సవ వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. శనివారం 1 రెసిడెన్సీలో క్లబ్ అధ్యక్షుడు మచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రసాద్ ప్రసంగించారు. ఈ సత్యదేవ లయన్స్ క్లబ్ ద్వారా 25 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారికి వివిధ రంగాల్లో అధిక సంఖ్యలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి లయన్స్ క్లబ్ సభ్యుడు గర్వకారణంగా చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్య పరంగా పేద విద్యార్థులకు ప్రతిభా స్కాలర్షిప్, వైద్య పరంగా ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు అన్నదానం, నిత్యం వేలాది మంది ప్రయాణికులకు విశ్రాంతినిచ్చే బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదని గవర్నర్ తెలిపారు. ముందుగా క్లబ్ పూర్వపు గవర్నర్ శ్రీమతి పర్వత జానకి రాజాబాబు పుట్టినరోజు సందర్భంగా క్లబ్ సభ్యులు సమక్షంలో వేడుక నిర్వహించారు. అనంతరం క్లబ్ పూర్వపు గవర్నర్లు అందరినీ ఘనంగా సత్కరించారు.
సెకండ్ లిస్ట్ గవర్నర్గా నామినేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సారీ, వారి యొక్క అభినందన తెలిపవలసిందిగా కోరుతున్నాను. అన్నవరం సత్యదేవరం ఈరోజు 25వ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా మా లైన్స్ మెంబర్స్ డిస్ట్రిక్ట్ మన గవర్నర్ గారు వీళ్ళంతా వచ్చి మా కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే నేను 10 సంవత్సరాలు అయింది ఈ లైన్స్ మెంబర్గా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి, మీడియా వారికి నమస్కారం. 1999 అప్పటి డిస్ట్రిక్ట్ 3 to 4 సీఎం అత్తిపాడులో అన్నవరం అప్పటి చార్టర్ అధ్యక్షులైన అఖిలాజ్ గారు అనేక సర్వీస్ కార్యక్రమాలు ఎంతోమంది అనేక సర్వీస్ కార్యక్రమాలు అలాగే కార్యక్రమాల్లో అలాగే అవేర్నెస్ కానీ అలాగే చెట్టులాడే అట్లాగే యూత్ క్యాంప్స్ కానీ అట్లాగే హ్యూమనిటేరియన్ ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ దేవుని సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఘన చరిత్ర వేరైనా సత్యదేవ అలాగే విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే లలితా కుమారి హాజరయ్యారు. స్థానిక దేవి గుడి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించారు. మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. అటువంటి మహానుభావుడు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా మనమందరం కూడా చేసుకున్న అదృష్టంగా మొట్టమొదట మహానుభావుడికి శిరస్సు వంచి పాదాలకు అన్నబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో నా కుటుంబం కూడా స్వర్గీయ నా తాతయ్యన పాలన అప్పలనాయుడు గారు ఆనాడు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళ ఒకరుగా ఉండడం, నా కుటుంబం నేను చేసుకున్న అదృష్టంగా ఆ భగవంతుడు నా కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఒక అదృష్టంగా భావిస్తూ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈనాటికి నా కుటుంబం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికి ఎప్పుడూ అండగా ఉంటూ ముందుకెళ్ళడం నా కుటుంబం నేను పూర్వజన్మ సుకృతం, ఇది ఒక అదృష్టాన్ని మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ భవిష్యత్ రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, తెలుగుదేశం పార్టీకి అవసరం. మరి అటువంటి యువ నాయకుడైన
లోకేష్ బాబు గారికి ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరి ముందు మొదట ప్రతిజ్ఞ చేస్తూ నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక పక్క పార్టీని ఒక పక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మహానుభావుడు మన చంద్రన్న. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా నాతవరం మండలం వేదురపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి సన్యాసి దేవుడు, బీసీసీఎల్ అధ్యక్షుడు పారుపల్లి వెంకటరమణ, పారుపల్లి చిన్నబాబు, పులపర్తి రాజు, రాయి శ్రీనివాస్, చెల్లపాక శివ, బొడ్డు శివ, కోటిపల్లి శ్రీను, పులపర్తి రాజు, కుసిరెడ్డి గిరిబాబు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు. ఇది ఆంధ్రుడి రోషం పూదండ మా కన్న తల్లికే మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికే మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ సూపర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు. తిరుల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన యనమల. కాకినాడ జిల్లాలో టీడీపీ జెండా పండుగ. ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన రాజప్ప, యనమల దివ్య.
అనేకపల్లిలో కొత్త అమావాస్య వేడుకలు నూకాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కొల్లు రవీంద్ర. విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఎగురవేసిన అశోక్ గజపతిరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.